నవంబర్ 29 దీక్షా దివస్ తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక ఘట్టమన్నారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఎమ్మెల్సీ తాత మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సంద్ర వెంకట వీరయ్య. కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రమే వచ్చి ఉండేది కాదన్నారు. సమైక్యవాదులు ఎన్నో కుట్రలు చేసినా కేసీఆర్ తన ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడారన్నారు. ఒక నెల్సన్ మండేలా కేసీఆర్ గుండె ధైర్యంతో రాష్ట్రాన్ని సాధించారని కొనియాడారన్నారు. తప్పని పరిస్థితుల్లో సుమా కేసీఆర్ చేసిన దీక్ష వల్లనే డిసెంబర్ 9వ తారీఖు తెలంగాణ ప్రకటన చేయడం జరిగిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాం. అయినా సరే ఆ ప్రకటన చేసి కేసీఆర్ గారు నిరాహార దీక్ష శ్రమించిన తర్వాత మళ్ళా యూటర్న్ తీసుకొని మళ్ళీ సమైక్యవాదం ఎత్తుకొని మళ్ళీ అక్కడ నాయకులతో పెట్టి చెప్పి మళ్ళీ చేయి ఆంధ్ర అని చెప్పి పెట్టి సమైక్యవాదం మళ్ళా తీసుకొచ్చారు. ఒక నెలలోనే పెద్ద ఎత్తున మళ్ళీ కుట్ర చేసి 2009 నుంచి 2014 మళ్ళీ ఫిబ్రవరిలో బిల్లు పెట్టిందనక 5 సంవత్సరాలు అనేక మంది సోదరులు సోదరిమణులు యువకులు చెట్లకి ఊరిపెట్టుకున్న, ఒంటి మీద గ్యాస్ నూనె పోసుకున్న, పెట్రోల్ పోసుకున్నా, డీజిల్ పోసుకుని తాళ పెట్టుకున్నా, లేకపోతే ఆత్మహత్యలు చేసుకున్నారంటే కారణం మీరు కాదు. విధానాలకి మరి ఆ రోజున ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది, రాష్ట్రంలో ఉన్నది కాదా అని నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మరి ఆయన 2 కళ సిద్ధాంతం మళ్ళీ ఇచ్చిన లెటర్ వెనక్కి తీసుకోవడం జరుగుతుంటే తెలంగాణ ఉద్యమకారులు ఎక్కడ ఆయన అడ్డుకుంటారో అని చెప్పి ఆయన కోసం ప్రొటెక్షన్ కోసం రైఫిల్ తీసుకొని బయలుదేరింది రేవంత్ రెడ్డి గారు. చరిత్ర తెలియదా? ఇందాక ఆయన చెప్పినట్టు ఎవరి పాలైందిరో తెలంగాణ, ఎవరి కోసం కొట్లాడినరో తెలంగాణ అని ఇవాళ సబన్న ప్రజానీకం సకల జనులను సమ్మెలు చేసినా, లేకపోతే మిలియన్ మార్చులు, లేకపోతే ఇవన్నీ కూడా ఇనగాసి నక్కల పాలైనట్లు ఎవరైతే తెలంగాణ కోసం తెలంగాణ వ్యతిరేకంగా పనిచేసిర్రో ఆ శక్తులు వ్యక్తులందరూ ముఖ్యమంత్రులు మంత్రులైన పరిపాలనను చూస్తా ఉన్నాం. అందుకని మనం పట్టు సడలకుండా మళ్ళా పోరాడాల్సిన అవసరం ఏర్పడింది. మన తెచ్చిన తెలంగాణని సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత గులాబీ సైన్యానికి ఉంది, కేసీఆర్ సైన్యానికి ఉంది. మన యువ నాయకుడు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో, హరీష్ రావు గారి ఆధ్వర్యంలో పార్టీ మళ్ళీ పునర్నిర్మాణం కోసం రేపు ఎన్నికలు జరిగిన తర్వాత కూడా బ్రహ్మాండంగా మరి మెంబర్షిప్ కానీ లేదా కమిటీ ఏర్పాట్లు కానీ లేదా పార్టీ మళ్ళీ పునర్నిర్మాణానికి జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరుగుతాయి. మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. మీరు కార్యకర్తలుగా ప్రతి గ్రామంలో ఉన్న వాళ్ళు కానీ, జిల్లాలో ఉన్న అన్ని కాన్స్టిట్యూన్సీల్లో కానీ నాయకులు కానీ ధైర్యంగా ఉండండి. తప్పకుండా మళ్ళీ మంచి రోజులు వస్తాయి. మళ్ళా టిఆర్ఎస్ పార్టీని ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది 2028 లేదా అప్పుడు జరిగే ఎన్నికలు ఎప్పుడైనా కానివ్వండి. మళ్ళా కేసీఆర్ గారి ముఖ్యమంత్రి అవుతాడు.